అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ 18వ లోక్‌సభ ఎన్నికల్లోకి వచ్చాము. ఈ 18 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే దానికి సంబంధించి వచ్చినప్పుడు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విషయాలు చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. 1వ పార్లమెంటు ఎన్నికల్లో అంటే 1951 సంవత్సరం జరిగినాయి. ఈ 1951 సంవత్సరంలో జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలు మొత్తం 479 స్థానాలు పోటీ చేస్తే, అవి గెలిచినటువంటి స్థానాలు 364 ఉన్నాయి. అంటే మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44.99% ఓట్లు వచ్చినాయని తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో సార్వత్రిక ఎన్నికలు 1957 సంవత్సరంలో జరిగినాయి. 1957 సంవత్సరంలో రెండవ సార్వత్రిక ఎన్నికలు జరిగితే, ఈ రెండవ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 490 స్థానాలకు పోటీ చేస్తే, 490 స్థానాలకి 371 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అంటే ఈ 1957 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం 47.78%, 47.78% ఓట్లు వచ్చినాయి అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మూడవ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ మూడవ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు 1962లో జరిగిన ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 488 స్థానాలు పోటీ చేస్తే, ఈ 488 స్థానాల్లో అది 361 స్థానాలను గెలవడం జరిగింది. అంటే ఈ 361 స్థానాలు అది మూడవ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1962లో 488 స్థానాలు పోటీ చేస్తే 361 స్థానాలు గెలిచింది. ఈ మూడో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44.72% ఓట్లు వచ్చినాయి. సో ఇది 3 ఎన్నికలకు సంబంధించింది అనేది తెలియజేస్తా ఉన్నాను. ఇక 4వ సార్వత్రిక ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు, ఈ 4వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు, ఈ 4వ సార్వత్రిక ఎన్నికల్లో ఇది 1967 సంవత్సరంలో జరిగిన ఈ 4వ సార్వత్రిక ఎన్నికలు. ఈ 1967లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 516 ఎంపీ సీట్లకు పోటీ చేసింది. 516 ఎంపీ సీట్లు పోటీ చేస్తే 283 ఎంపీ సీట్లను గెలిచింది. అందులో 40.78% ఓట్లతో 40.78% ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ ఈ 4వ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది. ఇక 5వ సార్వత్రిక ఎన్నికలను తీసుకున్నప్పుడు, 5వ సార్వత్రిక ఎన్నికలు 1971 సంవత్సరంలో జరిగినాయి. ఈ 1971 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 441 సీట్లలో పోటీ చేసింది. ఈ 441 సీట్లలో 352 ఎంపీ సీట్లను ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని మనం తీసుకున్నప్పుడు 43.68% ఓట్లతోని అది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వంలో చేజిక్కించుకుంది అనేది చెప్పుకోవచ్చు. 4వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1967 చెప్పాను. 516 సీట్లకి 283 గెలిచింది. 40.78 సీట్లు వచ్చింది అనేది. సో 5వ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి వచ్చినప్పుడు 1971లో 441 సీట్లు పోటీ చేస్తే 352 సీట్లను గెలిచింది. ఈ 352 సీట్లు అంటే 43.68% ఓట్లతోనే ఇది 5వ సార్వత్రిక ఎన్నికల్లో 1971లో విజయాన్ని సాధించింది. ఇక 1971 చెప్పాము 5వ సార్వత్రిక ఎన్నికలు. 1971లో 441కి 441 ఎంపీ సీట్లు పోటీ చేస్తే 352 గెలిచింది. 43.68% ఓట్లు వచ్చినాయి. 43.68% ఓట్లు వచ్చినాయని చెప్పాం. దాని తర్వాత 6వ సార్వత్రిక ఎన్నికలకు వచ్చినప్పుడు 1977లో జరిగింది. ఈ 6వ సార్వత్రిక ఎన్నికలు 1977లో జరిగినాయి. 6వ సార్వత్రిక ఎన్నికలు 1977లో జరిగితే 492 ఎంపీ సీట్లని కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది. ఈ 492 ఎంపీ సీట్లు పోటీ చేస్తే 154 సీట్లు గెలిచి 34.52% ఓట్ల తేడాతోని కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ కోల్పోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ అన్ని కథా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 1980లో 7వ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి భారతదేశానికి. ఈ 7వ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 492 ఎంపీ సీట్లను పోటీ చేయడం జరిగింది. ఈ 492 ఎంపీ సీట్లని పోటీ చేసినటువంటి క్రమంలో 492కి 353 ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచి 42.69% ఓట్లతోని 42.69% ఓట్లు వచ్చినది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఇది ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించింది ఇది. దాని తర్వాత ఇక 8వ సార్వత్రిక ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు 1984లో 8వ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. 1984లో 8వ సార్వత్రిక ఎన్నికలు జరిగితే 491 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసింది.
అందులో 404 స్థానాలని గెలవటం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో తిరగరాసింది అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా దాన్ని రీచ్ అయినటువంటి సందర్భమే లేదు. సో, దానికి కారణం ఇందిరాగాంధీ మరణం కావచ్చు, ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్నటువంటి సింపతి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. సో, ఇది ఓవరాల్‌గా భారతదేశ చరిత్రలో రికార్డుగా మనం చెప్పొచ్చు. 1984 ఎన్నికల్లో 491 సీట్లు పోటీ చేస్తే 404 సీట్లు గెలిచి 49.10 అంటే సుమారుగా 50% ఓట్లని ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిందనేది చెప్పుకోక తప్పదు. ఇక 1985లో జరిగినటువంటి ఎన్నికల్లో 26 స్థానాలకు ఎన్నికలు జరిగితే అవి పంజాబ్, అస్సాంకి సంబంధించి 26కి 10 స్థానాలు గెలిచి 32.14% ఓట్లను సాధించింది. ఇక దాని తర్వాత 8వ సార్వత్రిక ఎన్నికల్లో మనం చెప్పాం కదా! 8వ సార్వత్రిక ఎన్నికల్లో 1984లో 491కి 404 గెలిచి 49.10% 9.10% అంటే 50% ఓట్ల దాకా సాధించింది. సో, ఇక 9వ సార్వత్రిక ఎన్నికల్ని మనం తీసుకున్నప్పుడు 9వ సార్వత్రిక ఎన్నికలు 1989లో జరిగినాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 510 స్థానాలు పోటీ చేస్తే 197 స్థానాలు గెలిచింది. 510కి 197 గెలిస్తే ఇది 39.53% ఓట్ బ్యాంక్ వచ్చిందనేది చెప్పుకోవచ్చు. ఇక 10వ సార్వత్రిక ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు 10వ సార్వత్రిక ఎన్నికలు 1991లో జరిగినాయి. ఈ 1991లో జరిగినటువంటి 10వ సార్వత్రిక ఎన్నికల్లో 232 స్థానాలని 487 స్థానాలని 487 ఎంపీ సెగ్మెంట్స్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 10వ సార్వత్రిక ఎన్నికలు 1991లో 487 పోటీ చేస్తే 232 స్థానాలను గెలుచుకుంది. అంటే 232 స్థానాలంటే 36.26% ఓట్ బ్యాంక్‌ని ఈ పార్టీ సాధించుకుంది. ఇక 92 సార్వత్రిక ఎన్నికలకి 10, 11 సార్వత్రిక ఎన్నికలకు మధ్యలో 92లో పంజాబ్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ రోజులలో 92 పంజాబ్ ఎన్నికలకు సంబంధించి 13 సీట్లు పోటీ చేస్తే 12 ఎంపీ సీట్లని కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే 49.27%తోని కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజారిటీ సాధించింది అనేది చెప్పుకోవచ్చు. సో, దాని తర్వాత 10, 11 ఎన్నికలకు సంబంధించి ఈ పరిస్థితి అయిన తర్వాత 10 ఎన్నికలు అయిపోయిన తర్వాత 11వ సార్వత్రిక ఎన్నికలు 1996లో జరిగినాయి. ఈ 1996లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 529 స్థానాలకు పోటీ చేస్తే కేవలం 140 స్థానాలనే గెలుచుకుందనేది చెప్పుకోవాలి. 529 స్థానాల్లో 140 గెలిచి 28.80 అంటే సుమారుగా 29%. 96 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 529 అయితే 140 ఎమ్మెల్యే సీట్లే గెలిచింది. 28.80% ఓట్ బ్యాంక్‌ను సాధించింది. సో, దాని తర్వాత మనం తీసుకున్నప్పుడు 12వ సార్వత్రిక ఎన్నికలను తీసుకున్నప్పుడు ఈ 12వ సార్వత్రిక ఎన్నికలు 1998లో జరిగినాయి. అంటే అప్పుడు గవర్నమెంట్ రద్దు కావటం వల్ల 1998 తర్వాత వెంబటే 1998లో ఎన్నికలు జరిగినాయి. ఈ 1998 ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 477 స్థానాలకు పోటీ చేస్తే కేవలం 141 స్థానాలనే గెలుచుకుంది. అంటే 25.82% కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పడిపోయిందనేది చెప్పుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వెంటనే ఎన్నికలు జరిగినాయి. 99లో కూడా మళ్ళీ ఎంపీ ఎన్నికలు జరిగినాయి. 99లో ఎంపీ ఎన్నికలు జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 453 స్థానాలకు పోటీ చేస్తే 114 స్థానాలు గెలిచింది. అంటే 96లో 529 చేస్తే 140 స్థానాలు గెలిచి 28.80 ఓట్ బ్యాంక్ వచ్చింది. 12వ సార్వత్రిక ఎన్నికల్లో 1999లో జరిగితే 477 స్థానాలు పోటీ చేస్తే 147 గెలిచి 25.82% ఓట్లతోనే 25.82% ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత 13వ సార్వత్రిక ఎన్నికల్లో 1999లో జరిగినాయి. ఎమ్మటెమ్మట జరిగినాయి ఇవి. అంటే ప్రభుత్వాలు కూలిపోవటం అని 1999 సంవత్సరంలో 453 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 114 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసింది. ఇక్కడ 28.30 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఈ 14వ సార్వత్రిక ఎన్నికలు 2004లో జరిగినాయి. ఈ 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 417 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 145 ఎంపీ సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో. అంటే 26.53% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కోల్పోయింది. ఇక 15వ సార్వత్రిక ఎన్నికలు 2009లో జరిగినాయి. 2009లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 440 సీట్లు పోటీ చేస్తే 206 సీట్లు సాధించింది. ఓట్ బ్యాంకు 28.55% 28.55% ఓటు సాధించింది. ఇక 16వ సార్వత్రిక ఎన్నికల్లో 2014లో జరిగినాయి. ఈ 16వ సార్వత్రిక ఎన్నికలు 2014లో జరిగితే మొత్తం 464 సీట్లకు పోటీ చేస్తే కేవలం 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొదటి ఎన్నికల్లో 1951లో 44.99% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ 16వ సార్వత్రిక ఎన్నికల్లో 2014 ఎన్నికలకు వచ్చేసరికి 464 సీట్లు పోటీ చేస్తే కేవలం 44 ఎంపీ సీట్లే గెలిచి 19.52 44.99% అంటే 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు సుమారుగా 2014 ఎన్నికలకు వచ్చేసరికి 19.52% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పడిపోయి బీజేపీకి అధికారం చేజిక్కింది. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి 17వ సార్వత్రిక ఎన్నికలు 2019లో జరిగినాయి. ఈ 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 421 స్థానాలకు పోటీ చేస్తే 52 స్థానాలు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు 19.67% పడిపోయింది అనేది చెప్పుకోక తప్పదు. సో ఇది పరిస్థితి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.